మరి జాతీయ రహదారుల శాఖ అత్యుత్సాహమా? లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఎవరన్నా చెప్తే చేశారా? తలతిక్క పని తెలీదు గానీ, ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే రోడ్డు. అనే కంటే కూడా గుంటూరు వైపు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు. అంటే చెన్నై టు విజయవాడ హైవే ఉంది. ఈ హైవేలో కాజా దగ్గర ఒక టోల్ గేట్ ఉంది. అది దాటిన తర్వాత ఈ మధ్యన లెఫ్ట్‌కి ఒక రోడ్డు జగన్ టైంలో జగన్ చేయించింది కాదు. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు. కాజా టోల్ గేట్ దగ్గరలో స్టార్ట్ అయ్యి అది విజయవాడలో రెండవ బైపాస్ అది. ఎక్కడ మన గన్నవరం దగ్గర దిగుతుంది. అదొక రోడ్డు వేసున్నాడు. ఆ రోడ్డు వేసేటప్పుడు ఏం చేయాలి? దానికి ఒక పాత్ ఉండాలి, దీనికి ఒక పాత్ ఉండాలి. అలా కాకుండా ఓ గందరగోళం చేసి పడేశారు. ఇప్పుడు ఏంటో తెలుసా? హైవే మీద వెళ్ళే వాహనాలు ఈ సైడ్ లైన్లోకి వెళ్ళాలి, సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇప్పుడు సర్వీస్ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ హైవే దగ్గర వెళ్తాయి, ఎక్కుతాయి. అక్కడ ఇట్లా టర్న్ తీసుకుని, యూటర్న్ తీసుకుని, ఈ మిగతాది ఏది ఇప్పుడు కట్టిన బైపాస్లోకి వెళ్ళే ఏమో స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఎవడైనా మెయిన్ హైవేకి సర్వీస్ రోడ్డు పెడతాడా? కొత్తగా కట్టిందా ఇది పాతదానికి? లేదా కొత్తగా కట్టిన దానికి సర్వీస్ రోడ్డు పెడతాడా? మరి ఏ బుర్రలేని మీద ఇదివరకు కనుక విజయవాడలో కట్టించినటువంటి ఫ్లైఓవర్ లాగా ఉంటుంది. అప్పుడు ఫ్లైఓవర్ కనుక బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? కృష్ణలంక దగ్గర నుంచి బిగించేసి రామవరప్పాడు వైపు నుంచి ఆ రాయనపోడు దాకా పోతే ఓ లెక్క ఉంటుంది. ఇది విజ్ఞాన స్కూలు అవి ఉన్నాయి కదా, అక్కడ దాకా పోతే అప్పుడు ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. లైక్ మన పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి విధంగా, లేదా హైదరాబాద్ ఫ్లైఓవర్ టైప్లో పెడితే అప్పుడు కింద వెహికల్స్ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. పై వెహికల్స్ పైన వెళ్ళిపోతుంటే ఊళ్ళో తిరిగేటటువంటి వాళ్ళ వరకు మాత్రమే ఇక్కడ అవసరం ఉంటుంది. కానీ నోవాటెల్ హోటల్ కోసం హోటల్ దగ్గర దిగిపోతుంది, హోటల్ దగ్గర ఎక్కుతుంది. ఇంకా ట్రాఫిక్ ఏంది? ఒక్క బెంచ్ సర్కిల్ సిగ్నల్ తప్పించి మిగతా అన్ని సిగ్నల్స్ యథాతథం. అంటే వ్యక్తుల కోసం నాశనం చేశారు. ఇక్కడ మరి ఏ వ్యక్తుల కోసం నాశనం చేశారో తెలియదు.